ఇంట్లో కంప్యూటర్ ఉండాలని సంకల్పించిన వారిలో బిల్ గేట్స్ ఒకరు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్ గేట్స్ ఎంతో ముందు చూపు ఉన్న వ్యక్తి. ఈ కంప్యూటర్ యోగకర్తకు ఉన్న క్రియేటివ్ పరిజ్ఞానం ఐటీ పరిశ్రమలో చాలా కొద్ది మందికే ఉందని చెప్పొచ్చు. ప్రపంచం మొత్తం కంప్యూటింగ్ పై నడుస్తుందంటే అందుకు కారణం గేట్స్ లాంటి మహానుభావులే. ప్రపంచాన్ని కంప్యూటింగ్ వైపు పరుగులెత్తించిన బిల్ గేట్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. విదేశీ భాషలపై పట్టులేదు. బిల్ గేట్స్ కు విదేశీ భాషలపై ఏమాత్రం అవగాహన లేదు. అయినప్పటికీ ఆయన సేవా తత్పరత ముందు ప్రపంచం దాసోహమనక తప్పదు. తరగని సంపద. బిల్ గేట్స్ వద్ద తరగని సంపద ఉన్నప్పటికీ తమ పిల్లలకు వారసత్వంగా 10 మిలియన్లు మాత్రమే ఇచ్చారు. పిల్లల వద్ద డబ్బులు ఎక్కువగా ఉండకూడదన్నది బిల్ గేట్స్ అభిప్రాయం. డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుండా కారును నడపడం వల్ల గేట్స్ న్యూ మెక్సికోలో 1977లో అరెస్ట్ అయ్యారు. బిల్ గేట్స్ కూడా కాలేజ్ డ్రాప్ అవుట్. మైక్రోసాఫ్ట్ పై తన దృష్టిని పూర్తి స్థాయిలో కేటాయించేందుకు గేట్స్ 1975లో హార్వర్డ్ యూనివర్సిటీని విడిచారు. ఫోర్బ్స్ బిలియనియర్ జాబితాలో బిల్ గేట్స్ ఫోర్బ్స్ ప్రపంచ ధనికుల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 7,500 కోట్ల డాలర్ల సంపదతో గేట్స్ ఏడాది కూడా టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. అయితే వరుసగా 3 ఏళ్ల నుంచి గేట్స్ ఫోర్బ్స్ బిలియనియర్ జాబితాలో తొలి స్థానంలో కొనసాగుతున్నారు. రోజుకు 60 కోట్ల చొప్పున ఖర్చు చేసినట్లే ఏకంగా ఆ ఆస్తి తరగడానికి 220 సంవత్సరాలు పడుతుందని ద గార్జియన్ బిల్ గేట్స్ సంపదను సెకనుకు $250, రోజుకు 20 మిలియన్లు, సంవత్సరానికి 7.2 బిలియన్. బిల్ గేట్స్ ఓ $1000 నేలపై జారవిడిచినట్లయితే వాటిని తిరిగి తీసుకునవసరం లేదు. ఎందుకంటే గేట్స్ ఆ జారవిడిచిన మొత్తాన్ని 4 సెకండ్లలో సంపాదించగలరు. ఓ అంచనా ప్రకారం అమెరికాకు ఉన్న అప్పు విలువ సుమారు 5.62 ట్రిలియన్లు. ఈ మొత్తాన్ని బిల్ గేట్స్ 10 సంవత్సరాలలో తీర్చగలరు. బిల్ గేట్స్ ఒక దేశం అయితే ఈ భూమిపై 37వ ధనిక దేశంగా బిల్ గేట్స్ ఉంటారు. అమెరికాలో అత్యధిక పారితోషికాన్ని అందుకుంటున్న అథ్లెట్ మైకేల్ జోర్డాన్. ఈ క్రీడాకారుడు వార్షిక ఆదాయం $30 మిలియన్లు. మైకేల్ జోర్డాన్ 277 సంవత్సరాల పాటు తనకు వచ్చే ఆదాయాన్ని ఏమాత్రం ఖర్చు పెట్టకుండా ఉన్నట్లయితే బిల్ గేట్స్ ప్రస్తుత సంపదను మించగలడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు తమ కంప్యూటర్ హ్యాంగ్ అయిన ప్రతిసారి నష్టపరిహారం క్రింద $1 కోరినట్లయితే బిల్ గేట్స్ 3 రోజుల్లో అప్పుల పాలవుతారు. బిల్ గేట్స్ ఈ భూమిపై జీవించే ప్రతి ఒక్కరికి $15 దానం చేసినప్పటికీ ఆయన వద్ద ఇంకా $5 మిలియన్ సంపద మిగిలి ఉంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.